దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ స్త్రీ మనకి ఎలా కనబడుతుంది అంటే ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా అక్కడికి మనకి కనబడుతూ ఉంది. అయితే మనం చూస్తే ఆ మిద్దె మీద ఆమె ఏం చేసిందంటే ఒక మిద్దె మీద వారి ఇంటి పైన మిద్దె మీద ఒక గదిని ఏర్పాటు చేసి దాని లోపల ఒక మంచాన్ని, అలాగే ఆయనకు కావలసిన ఒక బల్ల, పీఠం, అలాగే దీపస్తంభాన్ని ఆ గదిలో ఉంచి ఆ సేవకుని అక్కడికి ఆమె ఆహ్వానించింది. అయితే ఇక్కడ మనం చూస్తే ఆ సేవకుడు వచ్చినప్పుడల్లా కూడా ఆయనకి ఏం చేసేదంటే భోజనము పెట్టి ఆమె పంపించేది. ఇక్కడ మనం చూస్తే ఈ హెబ్రీ పత్రిక తీయొద్దు 13వ అధ్యాయం 1వ వచనంలో సహోదర ప్రేమ నిలకడగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకండి, దాని వలన కొందరు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చారు అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక స్త్రీ మొన్న ఒక సాక్ష్యాన్ని ఇస్తుంది. అస్థిల సంఘంలో ఒక ఆవిడ ఒక సాక్ష్యాన్ని ఇస్తుంది. అది ఏంటి అంటే ఇక్కడ మా అమ్మగారు కాలంలో ఏమయ్యేదంటే మాకు తినడానికి అసలు తిండే ఉండేది కాదు. మేము 3 పిల్లలం, మా అమ్మగారు, మా నాన్నగారేమో చనిపోయారు. అయితే మేము తినడానికి తిండి లేక అక్కడికి ఇక్కడికి వెళ్ళి పనులు చేసుకుంటూ మేము బ్రతికేవారు. కానీ మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. అయితే సేవకురాలు మా ఇంటికి వచ్చి ప్రార్థనలు పెట్టి వాళ్ళు చాలా టైం 2, 3 అలా అయిపోయేసరికి మా అమ్మగారు ఏం చేసేవారంటే ఆమె దగ్గర అస్సలు డబ్బులు లేకపోయినా సరే వారి మట్టికి 1, 2 కోడిగుడ్లు తెచ్చి ఒక వంకాయో అంటే ఇప్పుడు అంటే మనకి చికెను, మటను అన్నీ దొరుకుతున్నాయి, కానీ ఆనాటి కాలంలో అలాగా దొరికేవి కాదు. అయితే అప్పుడు కోడిగుడ్డే చాలా విలువగా ఉండేది. అయితే మా అమ్మగారు కోడిగుడ్డు తెప్పించి కూర వండి ఏం చేసేదంటే తనకున్న దాంట్లోనే ప్రార్థన అయిన వెంటనే సేవకులకి భోజనం పెట్టి పంపించేది. అంతేకాదు ఎప్పుడు సేవకులు ఇంటికి వచ్చినా ఆయనకి త్రాగడానికో తినడానికో పెట్టి వారింటిలోనికి ఆహ్వానించేది మా అమ్మ. అయితే మాకప్పుడు తినడానికి ఏమీ లేకపోయినా మేము చాలా సంవత్సరాలు కష్టపడినా కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాళ్ళ అమ్మగారు చనిపోకముందే దేవుడు వారి ఇంట్లో సర్వ సమృద్ధిని ఉంచాడు. ఆవిడ అంటుంది మా అమ్మ చేసిన కార్యాలు ఇప్పుడు ఆమెకు పుట్టిన 3 కూడా మేము తినడానికి ఎలాంటి లోటు లేదు, అలాగే మేము ఇతరులకు పెట్టే స్థితిలోనే ఉన్నామని సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.